ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ టైంలో నేను మా స్టూడెంట్స్‌తో కలిసి అండర్ గ్రౌండ్ శివాలయంలో మెడిటేషన్ చేయడానికి వెళ్తున్నాను. ఎప్పుడూ బిజీగా ఉండే మనము అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలి. మన మైండ్ రిలాక్స్ అవ్వాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా నేచర్‌లో గడపాలి. తపోవనం ఎక్కడో లేదండి. బుచ్చికి వెళ్ళే దారిలో. రైట్ సైడ్ గీతాంజలి కాలేజ్, లెఫ్ట్ సైడ్ తపోవనం అనమాట. లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వంగానే నేరుగా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి. తపోవనం కేవలం రంగనాయకుల స్వామి టెంపుల్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రమే. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. ఇక్కడ రోడ్డు మరమ్మతులు జరుగుతుంది కాబట్టి మేము రైట్ తీసుకున్నాం. ఇదిగోనండి తపోవనం. సిటీ నుంచి కేవలం 10-15 మినిట్స్ దూరంలోనే తపోవనం నేచర్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నేచర్లో మనం పీల్చే గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఫైనల్గా మా స్టూడెంట్స్తో కలిసి అండర్ గ్రౌండ్ శివాలయంలో కూర్చొని అందరం మెడిటేషన్ చేశాము. చాలా ప్రశాంతంగా, హాయిగా, ఏ సౌండ్స్ లేకుండా నిశ్శబ్ద స్థితిలో కూర్చున్నాము. మెడిటేషన్ అయిపోగానే నదికి వెళ్లే దారిలో ఇదిగో ఈ పనసకాయ చెట్టు కనిపించింది. చూడండి, కిందనే పనసకాయలు ఎలా కనిపిస్తున్నాయో. పక్కనే మోటార్ వాటర్ పంట పొలాలకు అందిస్తుంది. ఇదేనండి నదికి పోయే దారి. ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ ముందు అలా చెట్ల మధ్య నదికి నడుచుకొని వెళ్తుంటే ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంది. ఆ దూరంగా కనిపిస్తుండేదే నది. పెద్ద లోతుండదండి. ఎవరైనా చిన్నపిల్లలు అందరూ కలిసి చక్కగా నదీ స్నానం చేసి, ఈత కొట్టుకొని సన్‌రైజ్‌ని, సన్‌సెట్‌ని ఎంజాయ్ చేయొచ్చు. బట్ మేం మాత్రం ఈరోజు మునగలేదు. ఎందుకంటే మేం స్పేర్‌లో ఇంకో డ్రెస్ తెచ్చుకోలేదు. కొన్నిసార్లు వర్షాకాలంలో నీళ్లు లోతుగా ఉంటాయి. ఆ టైంలో నదిలోకి పోకపోవడమే మంచిది. వ్యవసాయం అవన్నీ చేస్తున్నారు.